హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా హెయిర్కి యూజ్ చేసే హెయిర్ మాస్క్ అనేది చూపిస్తున్నాను. చాలా మంత్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అమ్మ వంటికి వచ్చాను కాబట్టి ఇక్కడైతే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ముందుగా కలబంద తీసుకొని దానికి వచ్చే ఎల్లో కలర్ని మొత్తం వాష్ చేయాలి. అది కానీ యూజ్ చేస్తే హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. తర్వాత సైడ్ ఉండే ముళ్ళులు లాంటిది ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. మొత్తం మనం వైట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్రీన్ కలర్ ఉంచుకొని కూడా తీసుకోవచ్చు. అది మిక్సీలోకి యాడ్ చేసుకోండి. దీనివల్ల హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది అండ్ మాయిశ్చర్ కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ మందార పువ్వులు తీసుకున్నాను కొన్ని. నా దగ్గర 4 ఉంటే 4 యాడ్ చేసుకున్నాను. తర్వాత వేపాకు అండ్ మందారాకు బయట ఉంటాయి కాబట్టి కొంచెం వాటిపైన డస్ట్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుందని నేను మొత్తం వాష్ చేసి యాడ్ చేసుకున్నాను. మందారాకు అండ్ మందార పూల వల్ల హెయిర్ కండిషన్గా ఉంటుంది, మొత్తం స్మూత్గా అవుతుంది. అండ్ వేపాకు వల్ల మనకి పేలు ఏమన్నా ఉన్నా పోతాయి అండ్ డాండ్రఫ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. నాకు హెడ్ బాగా దురదొచ్చినట్లు అనిపించి బాగా డాండ్రఫ్ ఉందని నేను ఈ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ప్యాక్ అనేది ముందుగా హెయిర్ని బాగా దువ్వుకోవాలి. చిక్కులు ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకొని హెయిర్ని పార్టీషన్స్గా దువ్వెనతో లేదా హ్యాండ్తో తీసుకొని ప్యాక్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని లైట్గా మర్దన చేసుకున్నట్లు హెడ్ మొత్తం ప్యాక్ అనేది పట్టించుకోవాలి. ఇలా కొంచెం లైట్గా మర్దన చేసుకున్నట్టు చేస్తే స్కాల్ఫ్లోకి కూడా పడుతుంది, కొంచెం మనకి రిలీఫ్గా కూడా ఉంటుంది. కొంతమందికి అలోవెరా పడకపోవచ్చు, అలా పడకపోవడం వల్ల లైట్గా ఇచ్చింగ్ అనిపిస్తుంది. నాకు చాలా వరకు పడదు, కానీ లైట్గా ఇచ్చింగ్ ఉన్నా నేను హెయిర్కి పెట్టుకుంటాను, ఎందుకంటే హెయిర్కి మంచిది కాబట్టి. ఇలా ప్యాక్ మొత్తం పెట్టుకొని 30 మినిట్స్ ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయాలి. నిన్ను నైట్ అయిపోయిందని హెడ్ బాత్ చేయడం, మార్నింగ్కి వీడియో షూట్ చేశాను. నా హెయిర్ ఎలా ఉందో మీరే ఈ వీడియోలో చూడండి. నాకైతే చాలా సిల్కీగా అనిపించింది. డాండ్రఫ్ అయితే మొత్తం పోయింది, కొంచెం కూడా ఏమీ లేదు. నా హెయిర్ కూడా వాల్యూమ్ వచ్చినట్లు మంచిగా ఒత్తుగా అయినట్లు నాకు అనిపించింది. ఒకసారి దువ్వెనతో కూడా దువ్వి చూపిస్తాను చూడండి ఎలా స్మూత్గా వెళ్ళిపోతుందో దువ్వెన. చిక్కులు కూడా అంతగా ఏమీ అనిపించలేదు. హెయిర్ రావడం కూడా 1 డే మటుకు తగ్గింది. నెక్స్ట్ డే నుంచి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ డే మటుకు హెయిర్ అనేది అంతగా ఏమీ రాలేదు. షైనింగ్ కూడా బాగా వచ్చింది, ఎందుకంటే మనం అలోవెరా మందార ఇవన్నీ వాడాం కాబట్టి నాకు హెయిర్ అనేది బయట షైనింగ్గా అనిపించింది. వీడియోలో ఎలా ఉందో కానీ బయట అయితే స్మూత్గా షైనీగా అనిపించింది. మీలో ఎవరికైనా డాండ్రఫ్ ప్రాబ్లం కానీ పేలు అలాంటి ప్రాబ్లం ఇచ్చింగ్ ఉంటే ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఫైనల్ రిజల్ట్ కామెంట్ చేయండి.